రైతు రుణమాఫీ అది రుణమాఫీ కాదంటూ బీఆర్ఎస్ పార్టీ ఎద్దేవా అయితే చేస్తూ ఉంది. గ్రౌండ్ రిపోర్టు, గ్రౌండ్ రియాలిటీ కోసం వారికి సంబంధించినటువంటి కొన్ని నెంబర్లను అయితే ఇవ్వడం జరిగింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్లకు వేలాదిగా కాల్స్ వస్తూ ఉన్నాయి, వేలాదిగా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం చెప్తున్నటువంటి విధానానికి, రైతు రుణమాఫీ జరిగినటువంటి విధానానికి అసలు పొంతనే లేదంటున్నారు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు. మనతో పాటుగా మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉన్నారు. సార్, మీరు ప్రధానంగా చాలా విషయాలను ప్రస్తావించడం జరిగింది ప్రెస్ మీట్లో. ఎలాంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి రుణమాఫీ విషయంలో? ప్రధానంగా క్షేత్రస్థాయిలో రుణమాఫీ వర్తించిన రైతులు వారి సంఖ్య ఎక్కువ ఉన్నది. 50% లోపు మాత్రమే రుణమాఫీ వర్తిస్తూ ఉన్నది. అది ఇంకా తక్కువనే కావచ్చు, కానీ 50% పైబడినటువంటి అర్హులైనటువంటి రైతులను రుణమాఫీ అమలు చేస్తున్న పేరు మీద పెట్టినటువంటి నిబంధనలు సంఖ్యను తగ్గించేటువంటి విధంగానే ఉన్నాయి తప్ప చిత్తశుద్ధితో రుణమాఫీ చేసే విధంగా నిబంధనలు లేవు. సెక్రటరీలో కూర్చొని రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇక్కడ కూర్చొని ఎస్ఎల్బీసీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దగ్గర లిస్టులు తెప్పించేసి రేషన్ కార్డు ప్రామాణికంగా పెడితే సంఖ్య ఎంత తగ్గుతుంది, ఆధార్ నంబర్ తప్పకుండా పెడితే ఎంత తగ్గుతుంది, పాస్బుక్ పరిగణలో తీసుకోకుంటే ఎంత తగ్గుతుంది అనేటువంటి, ముఖ్యంగా అసైన్మెంట్ భూములలో కొర్రీలు పెడితే ఎంత తగ్గుతుంది, తర్వాత పెళ్లిగాని పిల్లలకు ఆనాడు రుణం పొంది పెళ్ళై ఆడపిల్ల అత్తగారింటికి పోయిన తర్వాత వాళ్ళని కూడా డిలీట్ చేస్తే వాళ్ళకు కూడా రేషన్ కార్డు ప్రామాణికం కండిషన్ పెడితే ఎంత తగ్గుతుంది, తర్వాత మైనర్ పిల్లలకి ఎగ్గొడితే ఎంత తగ్గుతుంది, ఈ పేరు మీద అనేక కఠినమైనటువంటి నిబంధనలు పెట్టి 50% పైబడి ఇవాళ రుణమాఫీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1,00,000 వరకు రుణమాఫీ ఏ పద్ధతులను అయితే చేయడం జరిగిందో వారందరికీ రుణమాఫీ చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ డిమాండ్. కాబట్టి ప్రత్యేకంగా కాల్ సెంటర్ పెట్టినాం. ఇప్పటికీ 5,000 పైచలకు కాల్స్ వచ్చినాయి, 44,000 పైచలకు మెసేజ్లు, అది వాట్సాప్లో మెసేజ్లు కానీ టెక్స్ట్ మెసేజ్లు కానీ ఇతర పద్ధతుల్లో కంప్లైంట్స్ వచ్చినాయి. ఆ వివరాలు అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా ఇవాళ మరి తెలంగాణ ప్రజల ముందు, రైతుల ముందు ఇవాళ చూపించడం జరిగింది. అంటే ఏ రకమైనటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయంటే ఎంత క్షేత్రస్థాయిలో చాలా సిల్లీ ఇష్యూస్. ముఖ్యంగా జనగామ జిల్లాకు సంబంధించి పెద్ది రాజు గౌడ్ అనేటువంటి ఒక రైతు, ఆ రైతుకు సంబంధించి ఆధార్ కార్డులో పెద్ది రాజు అని ఉన్నది, గౌడ్ అనేది ఒకటి మిస్ అయింది, గౌడ్ అనేటువంటి పేరు లేదు, లేనందుకు తనను అనర్హుడుగా ప్రకటించారు. అంటే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమము అనేక కులాల నుంచి, మతాల నుంచి, వారి ఆత్మగౌరవం నుంచి వచ్చింది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. ఇవాళ వాళ్ళు గౌరవప్రదంగా వారి కులాన్ని ఉద్దేశించే విధంగా చెప్పే విధంగా వారికి చివరగా ఆ కులం పేరు పెట్టుకోవడం ఆనవాయితీ, అది మనం ఒక స్టేటస్గా భావిస్తాం. అలాంటి దాన్ని కూడా అనర్హులుగా పెట్టడం అనేటువంటిది నిజం కూడా చాలా బాధాకరం. తర్వాత ఒక అమ్మాయి విషయంలో అప్పటి ఆధార్ కార్డు చూస్తే మైనర్ ఉందట, మైనర్ ఉంది కాబట్టి అని చెప్పంటే ఇప్పుడు మేజరు, పెళ్ళయింది, పిల్లలైంది, కానీ అనర్హులు అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఇవాళ మేము అంటున్నాము, రైతు బంధు కేసీఆర్ గారు ఇచ్చారు, దాన్ని ఇవాళ డల్యూట్ చేసి మేము వస్తే ఎక్కువ ఇస్తాము అని చెప్పి అనేక ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఎక్కువ డబ్బుల సంగతి తర్వాత రైతు భరోసా పేరు మీద ఉన్న రైతు బంధు ఎగ్గొట్టిండు. లాస్ట్ టర్మ్లో కొర్రీలు పెట్టి 4 నుంచి 5,000 కోట్లు మిగిల్చుకున్నాడు. ఇవాళ రైతు భరోసా పేరు మీద పంటకాలం అయిపోతున్న దిక్కే లేదు. ఇవి కలిపి బోనస్ ఎగ్గొట్టి, బోనస్ కలిపి అన్నీ కలిపి ఇలా రుణమాఫీ పేరు మీద డబ్బులు బ్యాంకులకు చెల్లించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైతులంతా అమాయకులు కాదు, వాళ్ళకు చైతన్యం ఉంటుంది, అవసరం ఉన్నప్పుడే స్పందిస్తారు. మిగతా వర్గాల లెక్క ఎప్పుడు పడితే అప్పుడు స్పందించారు రైతులు. వారు ఎప్పుడైతే అవసరమో ఏ టైంలో స్పందిస్తే, ఏ టైంలో సరైనటువంటి నిర్ణయానికి వస్తే. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నారు, మంత్రులందరూ చెప్తా ఉన్నారు రేషన్ కార్డు ప్రామాణికం అసలే కాదు, కేవలం బ్యాంక్ పాస్బుక్ మాత్రమే అని. మీకు వచ్చినటువంటి వాటిలలో ఎలాంటి? ముందు మేము దీన్ని ఓపెన్గా మేము పెడతా ఉన్నాం. కంప్లైంట్ పేరు, గ్రామము, వారి నంబరు, ఏ కారణం చేత వారికి ఆగిందంటే ఇందులో 60% రేషన్ కార్డు ప్రామాణికంగా చేసి మమ్మల్ని అనర్హులుగా చేస్తున్నారని చెప్పి 60% ఉన్నది. ఈరోజు 1B పేరు మీద కూడా క్రాఫ్ లోన్లు తీసుకునే ఆనవాయితీ ఉన్నది. ఒక మాట సూటిగా మీ ద్వారా తొలి వెలుగు ద్వారా అడగదలుచుకున్న ఈ ప్రభుత్వాన్ని, మీకెందుకు సిగ్గు లేదు? రైతు భరోసాను మీరు సగం ఖర్చు తక్కువ చేసి డబ్బులు మిగిల్చుకుని ఆదా చేసే కుట్రలో భాగంగా మీరు హెలికాప్టర్లలో గాల్లో తిరుగుతూ జిల్లాలలో సభలు పెట్టి అభిప్రాయ సేకరణ తీసుకుంటారు కదా. రుణమాఫీ విషయంలో మీరు ఎందుకు జిల్లాల్లో సభలు పెట్టలేదు?
బ్యాంకుల వారిగా సభలు పెట్టలేదు రైతుల చేత, గ్రామాలలో ఎందుకు సభలు పెట్టలేదు, వాళ్ళ అభిప్రాయం క్షేత్రస్థాయిలో ఎందుకు తీసుకోలేదు, క్షేత్రస్థాయిలో ఎవరెవరు అర్హులు ఆ గ్రామంలో పల్లెల్లో గ్రామ సభ ఎందుకు నిర్వర్తించలేదు, సెక్రటరీలో కూర్చొని నిర్ణయం చేస్తే గిట్లే ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆలోచనే ఎగ్గొట్టే ఆలోచన, వాళ్ళ ఉద్దేశం మొత్తం కూడా ఏ విధంగా 60% ఎగ్గొట్టాలి, ఏ విధంగా ఇళ్ళకెళ్ళి బయటపడాలనేది వాళ్ళ ప్రయత్నం. కాబట్టే ఇవాళ ప్రతి బ్యాంకు వాళ్ళ బ్రాంచ్ల వారిగా వారి యొక్క మరి అడాప్షన్ విలేజ్ల వారిగా రైతుల సభలు నిర్వహించాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. వచ్చినటువంటి ఈ మొత్తం కంప్లైంట్స్, దీనికి సంబంధించినటువంటి కాల్స్ విషయంలో ఏదైనా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమానికి లేవనెత్తబోతా ఉందా? ఎందుకంటే చాలామంది రైతులను మీరు కాంటాక్ట్ చేసినట్టున్నారు, చాలామంది రైతులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసినట్టున్నారు. మొత్తానికి ఒక డేటా మాత్రం మీ దగ్గరకు వచ్చింది. వీరికి సంబంధించినటువంటి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి యుద్ధ ప్రాతిపదికన పనులు చేయబోతా ఉంది? ఇది మా తెలంగాణ భవన్ కేంద్ర పార్టీ కార్యాలయం నిర్వహించినటువంటి మరి వారు ఇచ్చినటువంటి అందుబాటులో రైతులకు సేవ చేసేటువంటి భాగంలో ప్రత్యేకంగా ఇచ్చినటువంటి సెల్ నెంబర్ ఏదైతే మన టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చినామో దానికి వచ్చినటువంటి కంప్లైంట్స్ ఇవి. ఇంకా క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళలేదు, ఎందుకంటే 2వ విడత ఇటీవల అయింది, ఇంకా 3వ విడత చేయాల్సింది 2 లక్షల వరకు చేస్తామని అంటున్నారు. దాంట్లో ఎన్ని కొర్రీలు పెడతారు? 3వ విడత అయిన తర్వాత కానీ వచ్చేటువంటి క్లారిటీని బట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్ర పార్టీ సీనియర్ నాయకులు ఒకసారి సమీక్షించుకొని ఆ టీం అంతా కూడా పనిలో ఉంటుంది. కానీ మీ ద్వారా మేము మాత్రం భరోసా మేము ఇస్తాం. ఇది రుణమాఫీ వర్తించిన రైతుల ఆందోళన వద్దు, మీకు మద్దతుగా కేసీఆర్ గారు ఉంటారు, మీకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. తప్పకుండా కేసీఆర్ గారు మరి ఆనాడు ఏ నిబంధనలు లేకుండా బ్యాంకరు ఏ దృక్పథంతో అయితే ఏ ఆలోచనతోటైతే రుణాన్ని వ్యవసాయం కోసమే పంట రుణం ఇచ్చిందో వాళ్ళందరికీ రుణమాఫీ వర్తించే విధంగా బీఆర్ఎస్ పార్టీ రైతుల మద్దతుగా పోరాటం చేస్తుంది. సో విజయుడు మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నాడు. నిన్న ఒక అవమానం జరిగినటువంటి సందర్భం, ఒక ప్లేస్కి వెళ్ళినటువంటి సందర్భంలో అధికారులు విజయుడిని అరెస్ట్ చేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి సంపత్ కుమార్కు ఆందోళనకి ఇచ్చినటువంటి సందర్భం కనబడుతుంది. మీ పార్టీ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ విషయంలో చాలాసార్లు పలుమార్లు స్పీకర్ కూడా కంప్లైంట్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఎట్లా ముందుకు పోవాలనుకుంటున్నారు? సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గర అదే జరిగింది, విజయుడు గారు దళిత శాసనసభ్యుడి దగ్గర అదే జరిగింది. వారు ఓడిపోయినటువంటి వారికి అందలమికి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, గెలిచినటువంటి వాళ్ళను అవమానపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీలో కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు గెలిచిన శాసనసభ్యుల దగ్గర కూడా అట్లా చేస్తే ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రోటోకాల్ డెఫినెట్గా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ఎవరి గౌరవం వారికి ఇవ్వడం అనేది సంస్కారం, అది మంచిది. సో అట్లా దళిత శాసనసభ్యుడు విజయుడిని అదొక రకంగా నిన్న అవమానపరిచినట్టు, ఎందుకంటే తన నియోజకవర్గంలో తను ప్రారంభం చేసేటువంటి అవకాశం, అధికారం, హక్కు తనకు తప్పకుండా ఉన్నది, అది ప్రాథమిక రైటు. సో తనను నిన్న అది హ్యూమిలేట్ చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తూ ఉన్నారు. ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చెప్పిన మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతు రుణమాఫీ విషయంలో మా యొక్క పోరాటం ఉంటుందనేటువంటి మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.